ఇప్పుడు నీకు ఏమొచ్చు మా స్కిల్స్ ఏమొచ్చు? ఇంటర్న్షిప్ నేను ఇప్పిస్తాను. నీకు ఏమొచ్చు స్కిల్స్? నాకు పైథాన్ నేర్చుకున్నాను సార్. పైథాన్ అంటే కోర్ పైథానా, ఫుల్ స్టాక్ పైథానా? కోర్ పైథానే సార్. ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను సార్. ఫ్రంట్ ఎండ్ వచ్చు సార్, బ్యాక్ ఎండ్ ఇప్పుడు నేర్చుకుంటున్నాను సార్. ఇంకా SQL వచ్చు సార్. ఓ పని చేసు మంత్, నీ రెజ్యూమ్ పంపించు. నీ రెజ్యూమ్ పంపిస్తే మేము ఒకసారి నీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. నీ దగ్గర స్కిల్స్ బాగున్నాయి అనుకుంటే మేమే ఇంటర్న్షిప్ ఇస్తాం నీకు. మీరే ఇస్తారు సార్. ఏదొచ్చినా సరే డేటా స్ట్రక్చర్స్ డెప్త్ రావాలి. DSA సార్? అవును, DSA బాగా నేర్చుకో. తర్వాత ఒక అడ్వాన్స్డ్ కోర్స్ నేర్చుకో. జనరేటివ్ AI, ఏజెంటిక్ AI కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఏదో ఒకటి అడ్వాన్స్డ్ కోర్స్ ఒకటి బాగా నేర్చుకో. నేను నీకు జనరేటివ్ AI, ఏజెంటిక్ AI కాజా సార్ క్లాస్ వీడియోలు కొన్ని పంపిస్తాను నీకు. ఒక 3-4 విను. అది నీకు ఓకే అనుకుంటే ఆయన క్లాసులు మొత్తం ఫాలో అయితే నువ్వు 1-2 మంత్స్లో ఆ వీడియోలన్నీ నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఏజెంటిక్ AIలో నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన కోర్సెస్ నేర్చుకుంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్కి ఎక్కువ యూస్ అవుతుంది సార్, కంపెనీస్కి ఎక్కువ 100% యూజ్ అవుతుంది. నీకు ఉదాహరణ చెప్పను, నేను చదువుకున్నప్పుడు ఇట్లాగే ఫైనల్ ఇయర్ క్యాంపస్ సెలక్షన్కి వెళ్ళా. అందరూ రెజ్యూమ్లో నాకు బేసిక్ థింగ్స్ వచ్చని పెట్టుకెళ్ళారు. నేనేం చేశానంటే అప్పుడు మార్కెట్లో ఉన్న ఒక అడ్వాన్స్డ్ కోర్స్ నేర్చుకున్నాను. అది కాలేజీలో మా ఫ్రెండ్స్కి రాదు, అలాగే కంపెనీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా రాదు. ఇది నాకు వచ్చు అని చెప్పి రెజ్యూమేలో హైలైట్ చేశాను. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో కూడా ఇది నాకు వచ్చు అని చెప్పి అడగకపోయినా చెప్పేవాడిని నేను. ఈ కోర్స్ నీకు వచ్చా అని అడిగాడు. అవునన్న, ఆ సబ్జెక్ట్ వచ్చంటే దాని మీద ఒక 10 క్వశ్చన్లు అడిగాడు, బేసిక్ క్వశ్చన్స్ చెప్పా. ఆఫర్ లెటర్ ఇచ్చారు. అయితే ప్రోగ్రామింగ్ రావాలి. ప్రోగ్రామింగ్ వచ్చాక ఇదంతా. అసలు నువ్వు ప్రోగ్రామింగ్ రాకుండా ఎన్ని వేషాలు వేసినా జాబ్ రాదు సార్. ఇంటర్న్షిప్ చేయడం బెటర్ లేదంటే కోచింగ్ వెళ్ళడం బెటర్ సార్? కోచింగ్ మరియు ఇంటర్న్షిప్ 2 చేయడం బెటర్. ఇప్పుడు జనరేటివ్ AI నేర్చుకో. ఓకే, 4.1లో 4.2లో జనరేటివ్ AI మీద ఇంటర్న్షిప్ చేయి. అంటే ఇంటర్న్షిప్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు సార్? నాకు నేను ప్రొవైడ్ చేస్తాను నీకు. మీరు చేస్తారా సార్? నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, ఇఫ్ కండిషన్ ఉంది అక్కడ, నీకు జనరేటివ్ AI, ఏజెంటిక్ AI వస్తే నీకు ఇంటర్న్షిప్ నేను ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సుమంత్. మా టీం నీకు గెట్ బ్యాక్ అవుతారు. ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే నాతో మాట్లాడొచ్చు.